కుటుంబ కలహాలతో కోర్టు భవనంపై నుంచి దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో భార్య మృతి చెందగా భర్త ఇద్దరు పిల్లలు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, గతంలో భర్త నవీన్ తన భార్య రమ్య నివాసం ఉండే ఇంటిపై బాంబులతో దాడి కూడా చేసినట్లు బంధువులు తెలిపారు. అదే కేసు విషయమై కోర్టుకు వచ్చి వారు గొడవ పడినట్లు వెల్లడించారు. అనంతరం నవీన్ తన భార్య పిల్లలను భవనంపై నుంచి నెట్టాడని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనలో భార్య చనిపోగా మిగతా వాళ్లు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పిల్లగాడు ఇంతకుముందే పిల్లలు 2-3 సార్లు కొట్టిన పంచాయతీలని ఒకసారి పటాకులు విద్యుత్ బాంబులు కాల్చాలి ఇంతేసి ఇంత వాడేసి మళ్ళీ తర్వాత కొన్ని రోజులు పంచాయతీ పెట్టి తోడిచ్చిన తర్వాత మళ్ళీ నిన్న పేషారి వచ్చారట కోర్టుకు వచ్చారు. అయితే కోర్టులో ఏం జరిగింది ఏం సంగతి మాకు తెలియదు. అయితే మరి కొట్లాడుకుర్రా ఏం సంగతో తెలియదు. మొత్తం మీద వీడు నూకేసిండని నాకైతే అనుమానం. వీడే నూకేసిండు, ఆ పిల్లల్ని వాడేసిండు. వీడు పెంకి కారణం ఏమో సార్, వాడు బాగా తాగుబోతే అలవాటు, భార్యను మంచిగా చూసుకోడు. పిల్లలకు చెయ్యి ఇరిగింది ఒక ఆమెకు, కాలు ఇరిగింది ఒక ఆమెకు, మూతికి కూడా పళ్ళకు కూడా దెబ్బ కలిగింది చిన్న. ఆయన పరిస్థితి మంచిగా సార్, కాళ్ళకు కొంచెం పాదాలు ఏదైతే ఉందో పాదాల కాడ దెబ్బ కలిగింది, దుంకినట్టుండో పాదాల మీద దెబ్బ కలిగింది. మిగతా అంతా మంచిగా ఉండదు. ఈ విషయంలో ఏం కోరుకుంటాం, వానికి తగిన శిక్ష పడాలి సార్ అంతే. ఇప్పుడు ఈ పిల్లకి ఏదైనా ఏం న్యాయం చేసినా పానం అయితే పోయింది, పిల్లలు పానం అయితే తిరిగి తీసుకురాలి. పిల్లల భవిష్యత్తు ఏమది ఏం కథ, తగిన శిక్ష పడాల్సిందని మేము కోరుకుంటాం.